ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామలకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, మరొకసారి మీ కృపా సన్నిధిలో కూడుకొనడానికి మాలో మీ జీవం నుంచి జీవింపజేసి మీ సన్నిధిలోనికి తోడుకుని వచ్చిన మా కన్న తండ్రి, మీకు అనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు దేవా. ఈ సమయమందు తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఆ నీ జీవపు మాటలు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో మేము సరిచూసుకోవడానికి ప్రయత్నపడుచుండగా, మా ప్రయత్నంలో మీ పరిశుద్ధాత్మ ద్వారా సఫలపరచమని, మీ చిత్తమును తెలియజేసి మీ ఇష్టమును జరిగించే వారికి మేము ఉండడానికి కృపజూపమని, నన్ను మరుగుపరిచి నీ నోటి బోరగా వాడుకునమని, మీ చిత్తమును మీ ఇష్టమును వెల్లడి చేయమని, వినగల చెవులను గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామంలో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. వీలారా, ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు రక్తమాంసములలో ఎందుకు పాలువాడాయను. వీలారా, యేసుక్రీస్తు రక్తమాంసములలో ఎందుకు పాలువాడాయను. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు ఎందుకు రక్తమాంసంలో పాలువాడయ్యాడు, యేసుక్రీస్తు ఎందుకు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ప్రియులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఏర్పాటును మరి మనం మన విషయమై ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను తెలుసుకునవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ప్రియులారా. మరి అది తెలుసుకోకపోయినట్లయితే దేవుడు మన కొరకు, మన కోసము ఆయన జరిగించబోయేటటువంటి ఆ మహిమను మనము గుర్తించలేము, దానిని అనుభవించలేనటువంటి పరిస్థితిలో మనము ఉంటాం. అయితే ప్రియులారా, మరి మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితము, అంటే ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చారని, మరి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రక్తమాంసాలు ధరించుకొని వచ్చారు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు మనలను ఏం చేయడానికి ఆయన రక్తమాంసంలో కావలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను అని మనకి మరి లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి రక్తమాంసంలో ఎందుకు పాలివారయ్యారు అంటే, మరి మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి మరి ఈ లోకంలో ఆయన రక్త మాంసములు కలిగినటువంటి వారుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు మనము పరిశీలన చేయొచ్చు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే, మరి ఈ అపవాదిని మరి మరణము ద్వారా నశింపజేయడానికి
మరి మరణ భయం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకంలో రక్తమాంసాలు ధరించుకొని రావాల్సి వచ్చింది ప్రియులారా. మరి యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్తమాంసములు ధరించుకొని రాకమునుపు ఆయన స్థితి, ఆయన మహిమ ఎలాంటిది అని మనం కొన్ని వచనాలు చూసుకుని మరలా మరి యేసుక్రీస్తు మరి రక్తమాంసంలో ఎందుకు పాలువాడయ్యాడు అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను అని చెప్పి 8వ వచనంలో అంటున్నాడు. మరియు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను అని మనకి వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఎవరుగా ఉన్నారట? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. నేను దేవునితో సమానంగానే ఉంటాను ఇక్కడ అని అనుకోలేదట. ఏం చేశాడంట? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని అంటున్నారు ప్రియులారా. దాసుని స్వరూపమును ధరించుకున్నారట, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారట. ఎందుకని మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఈ లోకానికి మరి శరీరధారిగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ శరీరధారిగా వచ్చి ఏమేమి జరిగించాలి అన్నటువంటి విషయాలు జరిగించడానికి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. ఆ కార్యము జరిగించడానికి నేను శరీరధారిగా రక్తమాంసములు గలటువంటి వాడిగా మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకోవడానికి ఆయన దేవునితో సమానముగా ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మనుషుల పోలికగా పుట్టాడంట. మరణము పొందునంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, విధేయత చూపడానికి తన్ను తాను తగ్గించుకొనవలసినటువంటి అవసరము వచ్చింది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి ఇంకా చెప్తున్నారు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అని చెప్తున్నారు పిల్లలు. ఈయన ఎక్కడున్నారంట? ఆది యందు దేవుని యొద్ద ఉండెను అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారంట? దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను అంటున్నారు. సమస్తము కూడా ఆయన మూలముగా కలిగిందంట. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అంటున్నారు. మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏన మహిమను? శరీరాన్ని ధారించుకుని ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు
మహిమను కనుగొంటిమి అంటున్నారు మీ గారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఈ శరీరాన్ని దాల్చుకుని వచ్చింది ఎవరు అంటే తండ్రి అయినటువంటి దేవుడా? మరి తండ్రి అయినటువంటి దేవుడు పంపగా వచ్చినటువంటి వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తా అని మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఆలోచన చేసినట్లయితే తండ్రి యొద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు, వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు శరీరాన్ని దాల్చుకొని, ఇక్కడ చెప్తున్నాడు 14వ వచనంలో, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటున్నారు పిల్లారా. ఇంకా ఎలాంటి మహిమ కలిగి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనంలో, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తున్నారు పిల్లారు. ఈయన ఎవరట? అల్ఫయు ఒమేగయు అంటున్నాడు, మొదటివాడు కడపటివాడు అంట, ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్తున్నారు. ఇలాంటి మహిమను కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఇంకా మనం పరిశీలన చేసినట్టయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటున్నాడు. ఈయన ఎవరట? ఆయన యేసుక్రీస్తు అదృశ్య దేవుని, మనకు కనబడనటువంటి దేవుని యొక్క స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇలాంటి మహిమని కలిగినటువంటి యేసుక్రీస్తు ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయన ఎవరట? అన్నింటికంటే ముందున్నవాడట. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడిగా మరి యేసుక్రీస్తుని తండ్రి చేశారు. ఇంకా మనం పరిచయం చేసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనంలో యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆ మహిమ ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నారట. ఈయన ఎలా ఉండేవారట? దేవుని మహిమ యొక్క తేజస్సు అట యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వము అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7-11 వచనాలని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7-11 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత ఏమంటున్నారు ప్రియులారా? పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, అలాగే ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అంటున్నారు ప్రియుల. ఆయన ఏం చేశారట? మనుషులకు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఇంకేమంటున్నాడు? మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపుని వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఈయన ఈ కార్యము జరిగించినందువలన ఆయన ఎలా ఉన్నారట? అందుచేతను, ఆ సిలువ మరణం పొందినందుచేత
ఆయన ఏమయ్యారంట, పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. మరి ఎంత అధికారం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇంత అధికారం పొందినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా చూశారు ప్రియులారా? ఒక మరియ కుమారుడిగా, ఒక పశువుల పాకలో పొత్తుగుడ్డలతో చుట్టుబెట్టినటువంటి ఒక శిశువుగా, ఆయనను రిక్తునిగా ఆయనను కనపరుచారు ప్రియులారా. ఆయనను ప్రపంచమంతా మరి బాలుడిగానే గుర్తించి పండగలు చేసుకుంటున్నారు ప్రియులారా. మరి ఆయన ఎలా ఉన్నారంట? తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు. ప్రభువు అనగా భర్త, కర్త, నాథుడు, రాజు అన్నటువంటి అధికారాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇస్తే ఆయనను పశువుల పాకలో చూపెడుతున్నారు వీళ్ళారు. ఇది ఎవరు కలిగించేది అంటే అపవాది వీరి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఇంకా ఏం చేశారట? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను. ప్రతి నామానికి పైనామాన్ని ఆయనకు అనుగ్రహించారట. ఇలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఇలా చూపించడం వలన మనం కలిగేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉన్నదంటే ఏమీ ప్రయోజనం లేనట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు, ఈ క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంట? దేవుని స్వరూపి అయిన క్రీస్తు. యేసుక్రీస్తు ఎవరి స్వరూపి అంటే దేవుని స్వరూపి, దేవుని స్వరూపము కలిగినటువంటి వారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ మరి ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఈ లోకానికి ఎందుకు పంపించారు అన్నటువంటి ఆలోచన మనం చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని చెప్తున్నారు. ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభుల వారు వారి ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించాలని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మరి ఆయనను నియమించారు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి ఎంత మహిమ కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత మహామహిమలో నివసిస్తూ మరి దేవుని యొక్క తేజస్సు అంటున్నారు, అదృశ్య దేవుని స్వరూపి అంటున్నారు, దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు, ఇలాంటి మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి రక్త మాంసంలో ఎందుకు పాలివారయ్యారు అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే ఆయన శరీరమందు మన పాపములకు అంటున్నారు ప్రియులారా. ఆయన శరీరమందు
మన పాపములకు ఏం చేశారట? శిక్ష విధించారంట. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ అక్కడ అంటున్నాడు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మరి మనం చేసినటువంటి పాపాలకు ఆయన శరీరమందు ఏమి విధించారంట? శిక్ష విధించెను. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించారట ప్రియులారా. పాప శరీరాకారంతో పంపించారంట. మరి ఆ పాప శరీరాకారాన్ని ధరించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్త మాంసములో పాలివాడవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 2వ వచనంలో చూసినట్టయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ అంటున్నారు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఏంటంట ప్రియులారా? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నారట. మరి దేవునికి బలిగా అర్పణగా అర్పించుకోవాలంటే మరి ఏమి జరగాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనంలో చూసినట్లయితే మాంసాయుక్తమైన దేహమందు అంటున్నారు ప్రియులారా. 21వ వచనంలో చూసినట్లయితే మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. మనలను నిరపరాధులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన సన్నిధిలో నిలువబెట్టాలంటే ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మనలను సమాధానపరచను. మనము సమాధానపరచబడాలంటే, మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన సన్నిధిలో నిలవబడాలంటే ఆయన మనకిచ్చేటటువంటి మహిమ ఎలాంటిదంటే మరి నిరపరాధులుగా నిలవబెట్టాలని ఆయన తన యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసంలో పాలివాడవలసి వచ్చినది. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనము దూరస్తులుగా ఉన్నామంట మునుపు, ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. మనలను దేవునికి సమీపస్తులుగా చేయడానికి క్రీస్తు రక్తము కావలసి వచ్చినది. మరి యేసుక్రీస్తు రక్తము వలన
సమీపస్తులై ఉన్నాము. మరి మనల్ని సమీపస్తులుగా చేయాలంటే ఆయన రక్త మాంసంలో పాలివాడయి ఈ లోకానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. మరి ఆయన మహామహిమలో నివసించినటువంటి ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. ఆయన రక్త మాంసంలో పాలువాడయి మనల్ని సమీపస్తులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని మనము గుర్తిరగవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము. ఏంటంటే ప్రియులారా, దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వారు కావలసి వచ్చెను. మరి సహోదరుల వంటి వారు కావాలంటే ఆయన రక్త మాంసంలో పాలివాడు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఈ దేవుని సంబంధమైనటువంటి కార్యము, దేవుని సంబంధమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఆయన ఈ లోకానికి రక్త మాంసములు కలిగినటువంటి వారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఏమి జరిగించారు అంటే ఆయన మన కొరకు శ్రమను అనుభవించారు. ఆయన మన కొరకు కష్టాన్ని అనుభవించారు. ఆయన మన కొరకు బాధలు పడ్డారు. ఆయన మన కొరకు అపనిందలు భరించారు. ఎన్నో అవమానాలు భరించారు పిల్లారా. ఇవన్నీ కూడా జరిగించడానికి, ఈ కార్యము జరిగించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. ఏది భాగ్యముగా ఎంచుకున్నారంటే ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన శ్రమ పొందాలని, ఆయన హేళన చేయబడాలని, ఆయన కష్టాలు, బాధలు, అపనిందలు భరించడానికి ఆ మహామహిమలో నివసిస్తున్నటువంటి దేవునితో సమానముగా ఉండేటటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మరి రక్త మాంసంలో పాలివాడే ఇచ్చినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే మోషే గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే మరి మోషే గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం అంటున్నాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. అక్కడ ఐగుప్తు యొక్క అధికారము, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో మోషే గారికి ఉన్నటువంటి అధికారము, మోషే గారికి ఉన్నటువంటి స్థితి, దీని అంతటినీ ఏం చేశాడంట, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. మరి మోషే ఎప్పటి వారు, యేసుక్రీస్తు ఎప్పటి వారు. మరి క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. మరి మోషే గారి యొక్క మనోనేత్రముతో క్రీస్తు యొక్క నిందను భరించడానికి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టారు ప్రియులారా. మరి ఈ లోకంలో పాపములో మగ్గిపోతున్నటువంటి, పాపములో మరణమునకు దాసులుగా ఉన్నటువంటి మనలను విడిపించడానికి ఆయన రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27-28 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను
ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను అంటున్నారు ప్రియులారా. తన్ను తాను అప్పగించుకున్నారట. మరి తన్ను తాను అప్పగించుకోవాలంటే రక్త మాంసములో పాలివాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. రక్త మాంసంలో పాలివాడయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ సంఘాన్ని ఏం చేయాలని? కలంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట నిలువ పెట్టుకోవడానికి ఆయన ఏం చేశారంట? తన్ను తాను అప్పగించుకున్నారు అని చెప్తున్నారు పిల్లారా. తన్ను తాను అప్పగించుకునడానికి మరి రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి లోకరక్షకుడిగా ఉండడానికి యేసుక్రీస్తు మరి రక్త మాంసంలో పాలివాడయ్యారు. మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:14 అంటున్నారు, తండ్రి తన కుమార్ని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆయన లోక రక్షకుడుగా లోకము గుర్తించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసంలో పాలివాడవ్వాలి. అందుకనే మరి యేసుక్రీస్తు ఎందుకు రక్త మాంసంలో పాలివాడంటే లోకరక్షకుడుగా ఉండడానికి మరి ఆయనను రక్త మాంసంలో పాలివారిగా చేసినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం పరిశీలన చేసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:5 అక్కడ రాయబడి ఉంది ప్రియులారా, పాపములు తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయెను. మరి పాపాలని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రత్యక్షం అవ్వాలంటే మరి ఆయన రక్త మాంసంలో పాలివాడు అవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి మన పాపాలని తీసివేయాలంటే ఆయన రక్త మాంసంలో పాలివారయ్యారు. మరి ఇది గుర్తిరుగుతున్నారా ప్రియులారా ఎవరైనా అంటే మరి లేనిటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. మరి ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:24 మనం పరిశీలన చేసినట్లయితే మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను అంటున్నారు పిల్లారా. మరి ఆ మ్రాను మీద మోయాలంటే యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలువాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:19 అంటున్నారు, మరి ఈ లోకములో మరి ఆయన అమూల్యమైనటువంటి రక్తము సిందించాలంటే ఆయన ఈ లోకంలో రక్త మాంసంలో పాలివాడిగా ఉండాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:19 చూసినట్లయితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు అంటున్నారు పిల్లలు. ఎరుగుదురు కదా క్రీస్తు రక్తము చేత. ఈ క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడాలంటే ఆయన రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది పిల్లారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:4 మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అంటున్నారు పిల్లారా. ఇంకా చెప్తున్నారు,
అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆయన మృతులలో నుండి లేవాలంటే, మరి అక్షయమైనది నిర్మలమైనది వాడబారినదైన స్వాస్థ్యానికి మనలను పాలిభాగస్తులుగా చేయాలంటే ఆయన ఏం చేయబడాలట? మృతులలో నుండి తిరిగి లేవాలి. మరి మృతులలో నుండి తిరిగి లేవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములో పాలివాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తన స్వరక్తము చేత అంటున్నాడు ప్రియులారా. తన స్వరక్తము చేత మనలను ఏం చేశారంట? పరిశుద్ధపరచడానికి అని చెప్తున్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మరి 12వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. గవిని వెలుపల శ్రమ పొందెను. ఎందుకంట? తన ప్రజలను పరిశుద్ధపరచడానికి. దేని ద్వారా? తన స్వరక్తము చేత. తన స్వరక్తము చేత. తన స్వరక్తము చిందించాలంటే యేసుక్రీస్తు రక్త మాంసంలో పాలివాడవ్వాలి. మరి మనం పరిశుద్ధపరచబడాలంటే ఆయన గవిని వెలుపల శ్రమ పొందాలి. పరలోకము వెలుపల భూమి మీద ఆయన శ్రమ పొందాలంటే మరి ఆయన రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి పరిస్థితి ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటున్నారు ప్రియులారా. మనము పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత మనం ఏమయ్యామంటే పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్త మాంసములో పాలివారవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు రక్త మాంసంలో పాలివారయ్యారంటే ఈ మహిమను మనకు ఇవ్వడానికి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ అంటున్నారు, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక. ఏంటి ప్రియులారా? మరి ఇశ్రాయేలీలు ఏమిచ్చేవారంటే మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తాన్నిచ్చి వారి పాపాన్ని విముక్తి కలిగించుకునేటటువంటి వారు. కానీ ఇక్కడ ఏమంటున్నారట? మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. తన స్వరక్తముతో. మరి ఆ యాజకులు ఏం చేసేవారట? లేవీలు అనేటువంటి యాజకులు వారి రక్తము కాక, వారి స్వరక్తము కాక మేకల రక్తము కానీ, కోడెల రక్తము కానీ, గువ్వల రక్తము కానీ, పావుల రక్తాన్ని కానీ సిందించేవారు. కానీ ఇక్కడ ఈయనేం చేశారట? యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆ ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలంటే ఆయన రక్త మాంసములో పాలివాడవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము 9-10 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ కనబడుతుంది ప్రియులారా, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది
మరియు క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అని చెప్పి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏం చేశారంట యేసుక్రీస్తు ప్రభు వారు? ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేశారట, జీవాన్ని అక్షయతను వెలుగులోనికి తెచ్చారంట ప్రియులారా. మీరు ఈ విధముగా జీవాన్ని అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తేవాలంటే ఆయన ఈ లోకంలో శరీరం రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది, ఆయన సత్శరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడిని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఇవన్నీ జరిగించాలంటే ఆయన రక్త మాంసంలో పాలువాడవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడొక్కడే అంటున్నారు ప్రియులారా. దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అనేటటువంటి ఆయన ఎవరంటే ఆయన క్రీస్తు యేసు అను నరుడు అంటున్నారు. ఈ నరుడుగా ఈ లోకానికి రావాలంటే ఆయన రక్త మాంసముల్లో పాలివాడవ్వాలి. మరి మనలను మనకు దేవునికి మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నరుడుగా రక్త మాంసములు గలవటి వాడుగా ఈ లోకానికి వచ్చినట్లు మనము పరిశీలన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనకి తెలియబడుతుంది ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అక్కడ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఇక్కడ చెప్తున్నాడు ప్రియులారా, దేవుని కృపామహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధాలకు మనకు క్షమాపణ కలగాలంటే ఏం జరగాలి ప్రియులారా? ఆయన రక్తము వలన మనకు విమోచన. మరి ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసములలో పాలివారిగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్టు ఈ సంకల్పమును బట్టి దేవుడు సంకల్పించినటువంటి అనాది సంకల్పము. ఆ సంకల్పం ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఎవరినందు అంటే క్రీస్తునందు. ఎవరెవరిని అంటే పరలోకములో ఉన్న వారిని గాని భూమి మీద ఉన్న వారిని గాని ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నారట. క్రీస్తునందు
మీరు ఆ క్రీస్తు నందు మీరు ఆ క్రీస్తు ఈ లోకానికి రావాలంటే ఆయన రక్త మాంసంలో పాలివాడవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చెప్తున్నారు ప్రియులారా, దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవనట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానాలు అనాది నుంచి ఎవరు ఏమని వాగ్దానాలైతే చేశారో ఆ ప్రియుని యందు ఆ రక్తము వలన మనకు పాపక్షమాపణ, రక్షణ, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఇవన్నీ ఈ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే యేసుక్రీస్తు ప్రభులు వారు రక్త మాంసంలో పాలువాడవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు అపోస్తలులు, ప్రవక్తలు వేసినటువంటి ఆ పునాది ఏది? సువార్త. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి ఈ సువార్తను విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వాళ్ళ ఆలోచన ప్రకారముగా క్రిస్మస్ అంటున్నారు, యేసు క్రీస్తు నేడు పుట్టెను అని లోకమంతా కూడా మరి పండగ జరిగించుకుంటుంది. అది కాదు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం పరిశీలించి, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడెను. ఈ విధంగా లేపబడాలంటే, ఆయన మృతి పొందాలంటే, ఆయన సమాధి చేయబడాలంటే, ఆయన లేపబడాలంటే, ఈ సువార్త సర్వలోకానికి ప్రకటింపబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు రక్త మాంసములో పాలివాడవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి ముగించుకుందారు ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్నారు ఏమంటే, ఇక్కడ నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులకు మరి ఆ పస్కా పండుగ దినాన్న తన శరీరాన్ని ఆ శిష్యులకు ఇచ్చినటువంటి అది జ్ఞాపకం చేస్తున్నారు ప్రియులారా పౌలు. ఇక్కడ అంటున్నారు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీన్ని చేయుడి. యేసుక్రీస్తు ప్రభులు వారిని జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావాలి, ఆయన రక్త మాంసంలో పాలివాడ ఈ లోకానికి రావాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, దీనిని మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. యేసుక్రీస్తు శరీరాన్ని తీసుకొని, యేసుక్రీస్తు రక్తాన్ని తీసుకొని
ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంటే మరి ఆయన రక్త మాంసంలో పాలువాడవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. ఎందుకు 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 ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారి రక్త మాంసంలో ఎందుకు పాలువాడయ్యారు అంటే ఈ విషయాలన్నీ మన హృదయాల్లో భద్రపరుచుకొని నా కొరకు ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యారు. నా కొరకు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నా కొరకు శ్రమ అనుభవించడానికి, నా కొరకు నిందలు అనుభవించడానికి, నా కొరకు తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకొనడానికి, నన్ను పరలోకములో ఉన్న వారితో ఏకపరచడానికి, దేవునితో సమాధానపరచడానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యేటటువంటి ఆలోచన కలిగిన వారే దీనిని గుర్తించి మరి ప్రతి ఒక్కరూ ఈ మాటలు ప్రతి ఒక్కరు హృదయంలో ఆలోచన జరిగించి ఆ ప్రకారము జీవించగలిగేటటువంటి ధన్యత దేవుడు మనెల్లరికూ దయచేయును గాక. సహోదరులందరికీ వందాలండి. దేవునికి స్తోత్రాలు.